కృపను బట్టి మరి గడిచిన వారమంతా కూడా ప్రభు తన రెక్కల నీడలో మనల్ని కాపాడి ఉన్నారు. మరి అదే విధముగా 6 నెలల కాలము ప్రభు తన రెక్కల నీడలో కాపాడి ఉన్నారు. 2025 సంవత్సరంలో అర్ధకాలము గతించిపోయింది. ఈ 7వ నెలలో దేవుని సన్నిధానంలో కూడుకొనుటకు దేవుడు మనకు మంచి అవకాశం అనుగ్రహించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ తెరవండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. పిల్లలారా, ఈ 2025 సంవత్సరంలో అవసరమైనది ఒక్కటే అని మనము నేర్చుకొనుచూ ఉంటున్నాం. ఈ సంవత్సరము ప్రభు మనకి ఇచ్చినటువంటి సందేశము అవసరమైనది ఒక్కటే. మనం చదువుకున్న వాక్యములు ఇలా రాయబడి ఉంది. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. ఏమిటి అవసరమైనది అని అంటే నిలిచియుండుట. నిలిచియుండుట నిలిచియుండుట అవసరమై ఉన్నది. ప్రతి ఒక్కరమును నిలిచియున్న స్థితిలో ఉండాలి. పడిపోయిన స్థితిలో ఉండకూడదు. తొట్రుపడిన స్థితిలోనూ ఉండకూడదు. తొలగిపోయిన స్థితిలోనూ ఉండకూడదు. కలవరపడుచున్న స్థితిలోనూ ఉండకూడదు. కృంగిపోయిన స్థితిలోనూ ఉండకూడదు. దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ నిలిచి ఉండాలి. నిలిచి ఉన్న స్థితిలో మనం ఉండాలి. మానవ జీవితంలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీరు వస్తాయి, దుఃఖము కలిగిద్ది, వేదన కలిగిద్ది, ఒంటరితనము ఎదుర్కోవాలి. నమ్మిన వారి చేతిలో మోసపోతూ ఉంటాం. నమ్మక ద్రోహములు జరుగుతూ ఉంటాయి. బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవమానములు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు రకరకములుగా ఉంటాయి. పిల్లలారా, మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఎదురైనను మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. నిలిచి ఉండుట అవసరం. దేవుని మహిమ చెప్పండి. చాలామంది నిలిచి ఉండలేక జీవితాన్ని ముగించుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. చనిపోవాలనుకుంటారు. క్రైస్తవ జీవితంలో మరణము అనున్నది దేవుడు మనలను పిలిచినప్పుడే, మనకు నచ్చినప్పుడు కాదు, మనం ఇష్టపడినప్పుడు కాదు, మనకు విరక్తి వచ్చినప్పుడు కూడా కాదు. ఎప్పుడట? దేవుడు పిలిచినప్పుడే. క్రైస్తవ జీవితంలో
మరణము అనున్నది. కనుక ఏదో ఒక రోజున దేవుని పిలుపును మనం పొందుతాం, అనుమానం లేదు. అప్పటి వరకు శ్రమలు ఎన్ని రకములుగా ఉన్ననో, ఎన్ని రకముల ఇబ్బందులు మనకు ఎదురైననో మనము నిలిచి ఉండుట అవసరము. భక్తి జీవితంలో నిలిచి ఉండాలి, ఆత్మీయతలో నిలిచి ఉండాలి, విశ్వాసంలో నిలిచి ఉండాలి, ప్రార్థన జీవితంలో నిలిచి ఉండాలి, సంఘ సహవాసంలో నిలిచి ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము నిలిచి ఉండుట అవసరము. ప్రభు ఇలా చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుని మహిమ చెప్పండి. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. దేవుడట మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు. మనం ఆయనను ఏర్పరచుకొనక మునిపే దేవుడే మనలను ఏర్పరచుకున్నారు. మనం ఆయన పిల్లలముగా ఉండాలని, మనము దేవుని నామమును ఘనపరచువారముగా ఉండాలని, మనము దేవునికి సాక్షిగా జీవించాలని, దేవుని కొరకు నిలవబడాలని దేవుడే మనలను ఏర్పరచుకున్నారు. గట్టిగా అందుకే ప్రభు అంటున్నారు, మీరు నిలిచి ఉండుటకు నేను మిమ్మను ఏర్పరచుకొంటిని. నీవు నేను ఎవరమనంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత నియమించబడిన వారు. అందుకని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. 5:31 అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము. చాలు. చూడండి, ప్రభు చెప్తూ ఉన్నారు ఈ మాట. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము. నీవు అంటే మనము, నా యొద్ద అంటే దేవుని యొద్ద, మనము దేవుని యొద్ద నిలిచి ఉండాలి. ప్రభు మనకు నేర్పిస్తున్న సందేశం అది. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కొరకు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. మన పాపములన్నిటినీ తన మీద భరించాడు, వేసుకున్నాడు. మనకు బదులుగా ఆయన మరణించారు, రక్తము కాచారు, తన రక్తముతో మనల్ని కడిగారు. మనకు బదులు ఆయన మరణించారు, విమోచన కలిగించారు. పిల్లలారా, దేవుడు మనలను ఏర్పరచుకున్నారు. అందువలన మనము బ్రతుకు కాలమంతా కూడా దేవుని యొద్ద నిలిచి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. యేసు ప్రభువు ఇలా చెప్పారు. యెహెజ్కేలు గ్రంథము
2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడేదను. ప్రభు చెప్తున్నారు, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడేదను. మనం ఎలా ఉండాలట? చక్కగా నిలవబడాలి. కొంతమంది నిలవబడలేకపోతున్నారు. దేవునిలో, దేవునితో, దేవుని యొద్ద కొంతమంది నిలవబడలేకపోతున్నారు. అందుకే ప్రభువు అంటున్నారు, నీవు చక్కగా నిలవబడుము. కొంతమంది వ్యక్తులు చక్కగా నిలవబడలేరు. ఏమండి, కడుపు నిండా త్రాగిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు చక్కగా నిలవబడలేడు, అటు ఇటు ఊగుతూ ఉంటాడు. నిలబడదాం అనుకుంటాడు కానీ లోపల ఉన్నది అతనిని నిలవబడనివ్వదు. అటు ఇటు తోసేస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటాడు. అందుకే ప్రభు చెప్తున్నారు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. నీవు కనుక చక్కగా నిలవబడితే ప్రభు అంటున్నారు, నేను నీతో మాట్లాడేదను. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమెను చెప్పండి. దేవుడు నీతో మాట్లాడతాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, లేనివాడు కాదు. ఆయన మాట్లాడేవాడు, నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడడానికి దేవునికి ఎంతో ఇష్టము, ఎంతో ఇష్టం. ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాముతోనూ హవ్వతోనూ ప్రతి దినము దేవుడు మాట్లాడుతూ ఉండేవారట. ప్రతి దినము వారు దేవునిలో చక్కగా నిలిచి ఉన్నంత కాలము దేవుడు వారితో ప్రతి దినము మాట్లాడుతూ ఉండేవారు. కొన్ని దినములు గడిచిన తర్వాత వారు ఏమయ్యారు అనంటే, దేవునిలో చక్కగా నిలవబడలేకపోయారు. ఇంకొక వ్యక్తి మాటలు విన్నారు, ఇంకొక వ్యక్తికి అవకాశం ఇచ్చారు. అందువలన దేవునిలో నిలవబడవలసిన వారు ఏమయ్యారు? దేవునిలో నిలవబడలేకపోయారు. గనక దేవుడు వారితో మాట్లాడుట మానివేశాడు. మళ్ళా ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ దినము, నీవు చక్కగా నిలవబడుమో, నేను నీతో మాట్లాడేదను. నీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సమూయేలు కాలంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడడం మానేశాడట. సమూయేలు పుట్టాడు, బాల్య ప్రాయంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలు కంటే అక్కడ ఇంకొక పెద్ద దైవజనుడు ఉన్నాడు. అక్కడ దైవజనునికి ఇంకో 2 కుమారులు ఉన్నారు. ఇశ్రాయేల్లో చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ వారెవ్వరితో కూడా దేవుడు మాట్లాడటం మానివేశాడు. ఎందుకనంట, వారు ఎవ్వరు కూడా దేవునిలో చక్కగా నిలవబడలేదు. అలాంటి సమయంలో దేవుని కంటికి మోషే కనిపించాడు, సమూయేలు కనిపించాడు. దేవుని కంటికి సమూయేలు కనిపించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. సమూయేలు ద్వారా ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు ప్రభువే చెప్తున్నారు, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడేదను. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడతాడు. నీ ద్వారా దేవుడు నీ చుట్టూ ఉన్న వారితో మాట్లాడతాడు. అనేక మందితో దేవుడు మాట్లాడతాడు.
దేవుని పిల్లలు దేవునిలో చక్కగా నిలిచి ఉండాలి. పిల్లలారా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ప్రభువారు విశ్రాంతి దినమున ఇలాంటి ఒక దేవాలయములోనికి వెళ్ళారు. మనకలాగే అక్కడ చాలామంది దేవుని ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. దేవుని వాక్యం వినటానికి అనేక మంది భక్తులు వచ్చారు. యేసు ప్రభువారు నిలవబడి ఆ వచ్చిన ప్రజలతో వాక్యమును బోధిస్తూ ఉండగా, పిల్లలారా వినండి, యేసు ప్రభు కంటికి ఒక స్త్రీ కనిపించింది, ఒక వ్యక్తి కనిపించారు. ఆమె ఎలా ఉన్నారు అని అంటే, నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేని స్థితిలో ఉన్నారు. ఏ మాత్రము కూడా నిలవబడలేని స్థితిలో ఉన్నారు. ప్రభు చెప్తున్నారు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడుము అని చెప్తున్నారు. నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడుతానని ప్రభు అంటుంటే, దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని మందిరానికి వస్తున్న వ్యక్తి, దేవుని వాక్యం వినుచున్న వ్యక్తి, దేవుని ఆరాధించుచున్న వ్యక్తి, దేవుని మందిరంలో అయితే ఉన్నది, కానీ ఎలా ఉన్నదట? చక్కగా నిలవబడలేని స్థితిలో ఉన్నది. 18 సంవత్సరముల నుండి పిల్లలారా ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరములు అయ్యిందో, 18 సంవత్సరముల నుండి ఆమె చక్కగా నిలవబడలేకపోతుంది. నడుము వంగిపోయింది. ఎన్నోసార్లు చక్కగా నిలవబడాలని అనుకుంటుంది, కానీ నిలవబడలేకపోతుంది. మరలా నడుము వంగిపోతూ ఉంది. కారణం ఏమిటనంటే, వాక్యం అంటుంది కదా, ఆమెను ఒక దెయ్యం పట్టుకుంది. ఎవరు పట్టుకున్నారట? ఒక దెయ్యం పట్టుకుంది. ఒక దెయ్యం పట్టుకుంది కనుక ఆ దెయ్యం ఏం చేస్తుంది అని అంటే, ఆమెను చక్కగా నిలవబడనీయకుండా అడ్డుకుంటుంది. ఆమె అనుకుంటుంది, నేను చక్కగా నిలవబడాలి, నేను దేవుళ్ళో చక్కగా నిలవబడాలి అనుకుంటుంది, కానీ నిలవబడలేకపోతుంది. దెయ్యం ఆమె నిలవబడనివ్వటం లేదు. ఎందుకనంటే దెయ్యము ఆమెను పట్టినది. దెయ్యము చేత ఆమె బంధించబడ్డది. దెయ్యము చేత ఆమె పీడించబడుచున్నది. దెయ్యము చేత ఆమె ఆవరించబడి ఉన్నది. ఎక్కడుంది ఆమె? ఏమండి, ఎక్కడుంది ఆమె? దేవుని మందిరంలో ఉంది. వాక్యం బోధిస్తుంది ఎవరు? యేసు ప్రభువారు. దేవుని నమ్ముకుంది, దేవుని మందిరంలో ఉంది, దేవుని వాక్యం వినే స్థితిలో ఉంది. కానీ ఆమెలో ఎవరున్నారట? దెయ్యం ఉంది, దేవుడు లేడు. పేరుకు మాత్రం దేవుని బిడ్డ, పేరుకు మాత్రం క్రైస్తవురాలు, క్రైస్తవుడు, పేరుకు మాత్రం మనం. చాలామంది దేవుని పిల్లలు ఎలా ఉన్నారట? పేరుకు మాత్రమే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రమే దేవుని పిల్లలు. పిల్లలారా, చాలామంది ఇదిగో ఆ దెయ్యము పట్టిన స్త్రీ వలె ఉన్నారు. పిల్లలారు, ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు చక్కగా నిలవబడుము. ఆమె చక్కగా నిలవబడలేకపోయిన కారణం ఏమిటనంటే, దెయ్యము చేత ఆమె బంధించబడినది. అందుకే ఆమె జీవితము నిండా
దెయ్యము యొక్క స్వభావము కనబడుతుంది. దెయ్యము యొక్క ఆలోచనలు, దెయ్యము యొక్క మాటలు, దెయ్యము యొక్క కోరికలు, దెయ్యము యొక్క నడవడిక ఆమె జీవితంలో కనబడుతుంది. ఎప్పుడన్నా దెయ్యం పట్టిన వారిని కనుక పరిశీలించగలిగితే ఆ దెయ్యం పట్టినప్పుడు వారి కోరికలు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది పట్రా ఇది పట్రా అని కోరుతూ ఉంటారు. కోరిదెవరు? దెయ్యం. దాని కోరికలు వేరు, దాని ఆలోచనలు వేరు, దాని మాటలు వేరు. దాని మాటలే వేరుగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి, భయపెట్టేవిగా ఉంటాయి, బెదిరించేవిగా ఉంటాయి. దాని మాటలే వేరు, దాని నడవడిక వేరు. ఎప్పుడు తిన్నగా నడవదండి, ఎప్పుడు చూడు కసుబుసుమంటూనే ఉంటుంది, తిన్నగా ఉండదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది, ఏదేదో. దెయ్యపు మాటలు వేరు, దెయ్యపు స్వభావం వేరు, దెయ్యపు ఆలోచనలు వేరు. పిల్లలారా, దెయ్యము పట్టిన వారు జీవితము చక్కగా నిలవబడలేరు, చక్కగా నిలవబడలేరు, అనుమానమే లేదు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చక్కగా నిలవబడలేకపోవడానికి కారణం ఏమిటనంటే వారు దేవునికి బదులుగా అపవాదికి అవకాశం ఇవ్వటమే. అందుకే వారు దేవునిలో చక్కగా నిలవబడలేకపోయారు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే ఒకరోజున ప్రభు ఇలా మాట్లాడుతూ అన్నారు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకుంటేనే కదా మీలో ఒకడు సాతాను అన్నాడు. ముందుగా చెప్పాను, నేను ఎవరమనంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని మేము చెప్పండి గట్టిగా. మనం ఎవరమాట? దేవుని చేత ఏర్పరచబడినవారు. దేవునిలో నిలిచి ఉండటానికి, దేవుని కొరకు నిలిచి ఉండటానికి నేను దేవుని చేత ఏర్పరచబడిన వారు. పిల్లలారా, మరి మనం దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? చక్కగా నిలబడగలుగుతున్నామా? లేకపోతే నడుము వంగిపోయిన స్థితిలో మనం ఉన్నామా? చక్కగా నిలవబడలేని స్థితిలో మనం ఉన్నామా? ఏమండి, ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు? యేసు ప్రభువు అంటారు, మీలో 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను, మీలో ఒకడు సాతాను. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతోనే ఉంటున్నాడు. పేరుకు మాత్రమే యేసు ప్రభు శిష్యుడు, పేరుకు మాత్రం ప్రభుని వెంబడిస్తున్నాడు, పేరుకు మాత్రం ప్రభుని నమ్ముకున్నాడు. ఇస్కరియోతు యోధ జీవితం అంతా ఎలాగుంది? పేరుకు మాత్రమే ప్రభు శిష్యుడు, పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే. కానీ పిల్లలారా, అతనిలో ఎవరున్నారట? ఇస్కరియోతు యోధాలో అపవాది ఉన్నాడు, సాతాను ఉన్నాడు. దేవునికి చోటు ఇవ్వడానికి మానేసి దెయ్యానికి చోటిచ్చాడు, అపవాదికి చోటిచ్చాడు. కనుక ఇప్పుడు అపవాది ఏం చేస్తుందో తెలుసా? ఇస్కరియోతు యోధాను చక్కగా నిలవబడనివ్వలేదు, కుదురుగా నిలవబడనివ్వలేదు. ఎప్పుడైతే సాతానుకు వాడు చోటిచ్చాడో, ఇప్పుడు సాతాను వాళ్ళని ప్రవేశించాక వాని ఆలోచనలు మార్చేసింది, వాడి మాటలు మార్చేసింది, వాడి నడవడికను మార్చేసింది, వాడు చేసేటటువంటి పనులను మార్చేసింది. టోటల్గా వాని స్వభావమునే మార్చేసింది. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు చెప్తున్నారు, నువ్వు చక్కగా నిలవబడుము. నువ్వు చక్కగా నిలవబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దెయ్యానికి అవకాశం ఇవ్వటమే, అపవాదికి నీవు అవకాశం ఇవ్వటమే. ఒకరోజున దైవజనుడు దేవుని ప్రజలను ఇలాగుని హెచ్చరించాడు. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనములో, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా
జనులందరి దగ్గరకు వచ్చి, ఈ మాట గమనించండి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉందురు. పేరుకు మాత్రం దేవుని ప్రజలు, కానీ ఎలా ఉన్నారట? రెండు తలంపుల మధ్య తడబడుచు. ఒక తలంపేమో దేవునిలో, ఇంకొక తలంపేమో లోకములో. పిల్లలారా, ప్రభు అడుగుతున్నారు, ఎంతకాలము నీవు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటావు? ప్రభు అంటున్నారు, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడేదను. నువ్వు చక్కగా నిలవబడితే ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు రెండు తలంపులకు అవకాశం ఇస్తే నువ్వు చక్కగా నిలవబడలేవు. పేరుకు మాత్రం ప్రభువుని నమ్ముకున్నావు. ఎలా ఉంది నీ జీవితం? దేవునిలో నిలవబడుతున్నావా? ఏమండి, దేవునిలో ఒక ఆలోచన, లోకములో ఇంకొక ఆలోచన. పేరుకు మాత్రం దేవుని పిల్లలమే, కానీ మన జీవితాలలో మార్పు కనబడటం లేదు. నిజంగా నీ జీవితంలో మార్పు అనేది ఉంటే ఆ మార్పు నీ మాటల్లో కనబడుతుంది, నువ్వు చేసే క్రియల్లో కనబడుతుంది, నీ తలంపుల్లో కనబడుతుంది, నీ చూపులో కనబడుతుంది, నీ ఆలోచనలో మార్పు కనబడుతుంది. దేవుని పిల్లలారా, ప్రభులాగు చెప్పారు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. దేవుని మేము చెప్పండి గట్టిగా. దేవుడు నీలో నివసించినట్లయితే అప్పుడు నీవు దేవునిలో నిలవబడగలుగుతావు. నీవు దేవునికి అవకాశం ఇస్తే, దేవునికి నువ్వు చోటిస్తే, ఆయన గనక నీలో ఉండగలిగితే, నీలో ఉంటే, అప్పుడు నీవు దేవునిలో చక్కగా నిలవబడగలుగుతావు. దేవుని మనసు నీలో ఉంటుంది, దేవుని ప్రేమ నీలో ఉంటుంది, దేవుని యొక్క క్షమాపణ నీలో ఉంటుంది. అనుక్షణము నువ్వు యేసు వైపు చూడగలుగుతావు. ప్రతి దినము యేసుతో నీవు నడవగలుగుతావు. ఆయన అడుగు జాడల్లో నీవు అడుగులు వేస్తూ నడవగలుగుతావు. అది క్రైస్తవ జీవితం. ప్రభు చెప్తున్నారు, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుని పిల్లలు దేవుని మనసును కలిగి ఉండాలి. దేవుని పిల్లలు దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని పిల్లలు దేవుడు మన పట్ల చూపిన క్షమాపణ కలిగి ఉండాలి. దేవుని పిల్లలు ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి స్థలములో కూడా యేసు వైపు చూచుట నేర్చుకోవాలి. దేవుని పిల్లలు అనునిత్యము యేసుతో నడవాలి. యేసును మాత్రమే మనము వెంబడించాలి. అదండి యేసులో నువ్వు చక్కగా నిలవబడుట. ప్రభు చెప్తున్నారు, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడేదను. ప్రభు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైంది నీ జీవితంలో? ఏమండి, ప్రభు నమ్ముకుని జీవితంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. సంవత్సరం మీద సంవత్సరం, నెలల మీద నెలలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ చాలా మందిలో మారు మనసు అనేదే లేదు, మార్పు అనేదే లేదు. ఇంకా ఆ లోకపు ఆలోచనలే, ఆ లోకపు మాటలే, ఆ లోకపు ఆచారాలే, ఆ లోకపు సిద్ధాంతాలే, ఆ లోకపు నడవడిక, ఆ లోకపు స్వభావాన్ని విడిచిపెట్టడం లేదు. పేరుకు మాత్రం దేవుని పిల్లలం, దేవుని నమ్ముకున్నాం, దేవుని అనుసరిస్తున్నాం, దేవుని వెంబడిస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. కానీ ఎలా ఉన్నామో తెలుసా? మనలో ఇంకా లోకపు వాసన ఇంకా మనలో మిగిలే ఉన్నది.
పిల్లలారి మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీలో ఉన్నటువంటి ఆ లోకపు వాసనను నువ్వేం చేయాలి? పూర్తిగా తీసివేయాలి. పూర్తిగా చెప్పను, పూర్తిగా తీసివేయాలి. ఏం తీసేయాలి? లోకపు వాసన, లోకపు స్వభావం, లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు నడవడిక, లోకపు సిద్ధాంతం, ఇవన్నీ కూడా పూర్తిగా నీలో నుంచి తీసేసుకోవాలి. దేవుని మందిరంలో చక్కగా దేవుని వాక్యం వింటున్నావు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నీ జీవితము లోకపు వాసనతోనే మిగిలిన 6.5 దినాలు కూడా దేవుని సన్నిధిలో గట్టిగా ఎంత ఉంటున్నావు? ఏమైనా గట్టిగా ఉండవు 2 గంటలు 2.5 గంటలు ఉంటున్నాం దేవుని సన్నిధిలో. ఈ మిగిలిన సమయం అంతా కూడా మనం ఎక్కడుంటున్నామనంటే ఆ లోకపు వాసనతోనే బ్రతికేస్తున్నాం. లోకపు వాసనతోనే బ్రతికేస్తున్నాం. కొంతమందికి అండి వాసన చూస్తే కడుపు నిండిపోతుందట అంటుంటారు. వాసన చూస్తేనే కడుపు నిండిపోయిందండి అంటుంటారు. దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభు చెప్తున్నారు, నీలో లోకపు వాసన నశించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీలో లోకపు వాసన నశించునుగాక. ఉండడానికి వీల్లేదండి. ఏ కోసాన్న ఏ మూలన కూడా లోకపు వాసన నీలో ఉండటానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవుని కొరకు నిలవబడాలి. ప్రభు చెప్తున్నారు, నీవు నా యొద్ద నిలవబడు, నువ్వు చక్కగా నిలబడి నీతో మాట్లాడుతాను. దేవుని పిల్లలారా, నీవు దేవునిలో చక్కగా నిలవబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్నటువంటి లోకపు వాసనే. లోకపు వాసనే. ఇందాక చెప్పాను కదా, ఆ స్త్రీ 18 సంవత్సరాలుగా నడుమో వంగిపోయింది. ఏ రోజు కూడా నిటారుగా నిలవబడలేకపోతుంది. కారణం ఏమిటనంటే ఒక దెయ్యం ఆమెను ఆవరించింది కనుక ఆమె నిలవబడాలనుకున్న ప్రతిసారి ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఆమెను బలవంతముగా వంచేస్తూ ఉంది. ఆమె నడుమును వంచేస్తుంది. ఆమె దేవుని వైపు చూడకుండా దేవుని తన హృదయంలోనికి చేర్చుకోనివ్వకుండా, దేవుని వాక్యమైతే వింటుంది కానీ ఆ వాక్యము ఆమె జీవితంలో ఫలించనివ్వకుండా ఆమెను ఆవరించినటువంటి ఆ దెయ్యం ఏం చేస్తుందనంటే ఆమెను వంచేస్తూ ఉంది, ఆమెను అణిచివేస్తూ ఉంది, దేవుని వైపు చూడనివ్వకుండా అణిచేస్తూ ఉంది. అందుకని 18 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఎలా ఉందట? ఇంకా నడుమొంగిపోయిన స్థితిలోనే ఉంది. 18 సంవత్సరాలు గడిచిపోయినా సరే ఆమె జీవితంలో ఏ మార్పు కనబడటం లేదు. దెయ్యము నుంచి విడుదల లేదు, దురాత్మ నుంచి విడుదల లేదు, లోకము నుంచి విడుదల లేదు, లోకపు వాసన దాని నుంచి ఆమెకు విడుదల లేనే లేదు, కనబడటం లేదు. పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో చదువుదాం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలుచుడు యుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమాని పనియే. ఈ మాట గమనించండి. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. 2 చేతుల పైకి చెప్పండి గట్టిగా. ఏంటట? అతడు నిలుచును, అతన్ని నిలవబెట్టుటకు ప్రభువు శక్తి గలవాడు. మన ప్రభు ఎలాంటి వారట? శక్తి గలవాడు, శక్తిహీనుడు కాదండి. మన ప్రభువు శక్తి కలిగిన వాడు. ఆయన అన్నారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పాడు. మన ప్రభువు సర్వశక్తి కలిగిన దేవుడు.
ఆయన శక్తి కలిగిన వాడు. నిన్ను నిలవబెట్టుటకు ఆయన శక్తి కలిగిన వాడు. ఇందాక మనం చదువుకున్న లూకా సువార్తలో ఆ 13వ అధ్యాయం 11వ వచనములో 18 సంవత్సరముల నుండి ఏమైందట? నడుము వంగిపోయి ఉంది. నిలవబడుటకు ఏమాత్రం కూడా ఆమె దగ్గర అవకాశము లేదు. నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేని స్థితిలో ఒక స్త్రీ ఉన్నప్పుడు దేవుని కంటికి కనిపించింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆమెతో ఇలాగూ చెప్పాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే, ఈ మాట గమనించండి, యేసు ప్రభు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. ఎవరు నిలబెట్టారు ఆమెను? ప్రభు నిలబెట్టారు. ప్రభు నిలబెట్టారు. 18 సంవత్సరముల నుండి దెయ్యము చేత పీడించబడుచున్న ఆ స్త్రీని ప్రభువే నిలవబెట్టాడు. నడుము వంగిపోయిన ఆ స్త్రీని ప్రభువే నిలవబెట్టాడు. చక్కగా నిలవబడలేని ఆ స్త్రీని ప్రభువే చక్కగా నిలవబెట్టాడు. వాక్యం అంటుంది, నిలవబెట్టుటకు ప్రభువు శక్తిమంతుడు. నువ్వు ఆరాధిస్తున్న ప్రభు నిన్ను నిలవబెట్టుటకు శక్తిమంతుడు. నీ జీవితాన్ని కట్టుటకు శక్తిమంతుడు. నీ కుటుంబాన్ని కట్టుటకు శక్తిమంతుడు. నీ కుటుంబాన్ని నిలవబెట్టుటకు శక్తిమంతుడు. నీ కుటుంబాన్ని బలపరచుటకు శక్తిమంతుడు. నీ ప్రతి పరిస్థితిలో ఒక గొప్ప మార్పును ఇచ్చుటకు ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. నువ్వు ఆయనకు అవకాశం ఇచ్చి చూడు. ఆయన నీ హృదయంలో చేర్చుకో. ఆయన యొద్దకు రా. ప్రభు అంటున్నారు ఆమెతో, అమ్మా, నా యొద్దకు రండి అని పిలిచాడు. ఎప్పుడైతే ఆమె ప్రభు యొద్దకు వచ్చిందో, ఎప్పుడైతే ఆమె ప్రభు ముందు నడుము వంగిన ఆ స్థితిలో నిలబడి ఉందో, పిల్లలారా, ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే ఆమెలో ఉన్నటువంటి ఆ దెయ్యపు జీవితాన్ని పూర్తిగా తొలగించి వేశాడు. నువ్వు కనుక దేవునికి అవకాశం ఇస్తే నువ్వు దేవునితో చెప్పాలి, ప్రభా, నన్ను చక్కగా నిలవబెట్టండి. నేను చక్కగా నిలవబడాలనుకుంటున్నాను. లోకపు వాసన, లోకపు జీవితము, లోకపు స్వభావము, లోకపు మాటలు, లోకపు నడవడిక, లోకపు జీవితము, లోకపు ఆచారాలు, లోకపు బ్రతుకు ప్రభా నా నుంచి తీసివేయండి అని గనక నువ్వు ప్రభు చెప్పగలిగితే, దేవుని పిల్లలారా, నువ్వు ఆరాధిస్తున్న ప్రభు నిన్ను నిలవబెట్టుటకు శక్తిమంతుడు. నిలవబెట్టుటకు శక్తిమంతుడు. కనుక ఈరోజున ప్రభు మాట్లాడుతున్న మొదటి మాట ఏంటంటే, నువ్వు చక్కగా నిలవబడుమో నేను నీతో మాట్లాడుతాను. నిలవబడాలి. ప్రభు కొరకు నిలవబడాలి. ఎంతకాలం ఇంకా ఆ లోకపు వాసన కలిగి జీవిస్తావు? ఎంతకాలం ఇంకా రెండు తలంపుల మధ్య బ్రతుకుతూ ఉంటావు? ఏమండి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కాలం గడిచిపోతూ ఉంది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు దేవునిలో చక్కగా నిలవబడటానికి ఇంకెంత సమయం నీకు కావాలి? ఈరోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నీవు చక్కగా నిలవబడు. దెయ్యానికి అవకాశం ఇచ్చినంత కాలమో దెయ్యము నేను చక్కగా నిలవబడనివ్వదు. లోకపు వాసన నీలో ఉన్నంత కాలమో, ఏమండి, లోకపు వాసన నీలో ఉన్నంత కాలమో చెప్పండి, నీవు దేవునిలో చక్కగా నిలవబడలేవు. అవునా? ఎస్. ఒక చచ్చిపోయిన ఎలకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, కూర్చోగలమా? ఏమన్నా కూర్చోగలమా? కూర్చోలేము. ఆ వాసన భరించుచు మనము ఉండలేము. ఈరోజు ప్రభుదే చెప్తూ ఉన్నారు,
ఆ లోకపు వాసన నీలో ఉన్నంత కాలం, ఆ లోకపు స్వభావం నీలో ఉన్నంత కాలం నీవు చక్కగా నిలవబడలేవు. నీవు దేవుని స్వరమును వినలేవు. ఒకవేళ వాక్యం వింటే వినొచ్చు, కానీ ఆ వాక్యము నీలో ఫలించదు, ఆ వాక్యం నీలో ఫలభరితముగా ఉండదు. ఇక్కడ వింటో కిందకి వెళ్ళిన తర్వాత ఆ వాక్యము అపవాదిగాడు ఎత్తుకుపోతాడు. ఒక రైతు విత్తనాలు జల్లాడట. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయి. నీలో యేసు ప్రభు లేకపోతే, నీలో మారు మనసు లేకపోతే, నీలో ఇంకను ఆ లోకపు వాసన ఉన్నట్లయితే, ఎన్ని సంవత్సరాలు ఎన్ని పర్యాయములో దేవుని వాక్యము నీవు వినుచుండినను సాతానుగాడు ఏం చేస్తారో తెలుసా? ఆ దేవుని వాక్యము నీలో ఫలించకుండా ఆ దేవుని వాక్యము నీ నుంచి దూరంగా నెట్టివేస్తాడు, దూరంగా నెట్టేస్తాడు. అప్పుడు పిల్లలు దేవుని వాక్యం వింటావు, కానీ చెప్పండి, నీలో ఫలింపు కనబడదు. ప్రభు అంటున్నారు, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరుచుకుంటే. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు మనల్ని? మనం ఫలించాలి. ఎలా ఉండాలట? ఫలించాలి, ఫలించాలి. ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏ విధమైన ఫలములు లేని ఒక మొద్దు చెట్టులాగా ఉండిపోతే ఉపయోగము లేనే లేదు. ఇదిగో 3 సంవత్సరముల నుంచి ఈ చెట్టు నేను చూస్తున్నాను, దీనిలో ఏ ఫలము లేదో, దీనిని నరికి పారవేయము అన్నాడు. యేసుప్రభు నడిచి వెళ్తూ ఉంటే ఆ రోడ్డు ప్రక్కన ఒక అంజూరపు చెట్టును చూసినప్పుడు దానిలో ఏ ఫలములు లేకపోయేసరికి ప్రభు అన్నారు, ఇక మీదట నీ ఫలములు ఎవడునో తినకుందురు గాక అని పలకగానే చెట్టు వ్రేళ్లతో సహా ఎండిపోయింది. నీవైతే ఫలించాలి, నీ జీవితం ఫలభరితముగా ఉండాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అన్నారు ప్రభువారు. ఆమె చెప్పండి గట్టిగా. మనము బహుగా ఫలించాలి. మనం బహుగా ఫలించాలి అనంటే మనము ప్రభువులో ఉండాలి. ప్రభు అన్నారు, నా మాటలు మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలించుదురు. నీవెప్పుడు ఫలిస్తావు? దేవునిలో నీవు నిలిచి ఉండాలి, అప్పుడే నువ్వు ఫలిస్తావు. దేవునిలో నీవు నిలిచి ఉండనంత కాలము నీవు చెప్పండి ఫలించలేవు. పిల్లలారా, ఇదేనా ప్రభు చెప్తున్నారు, నీవు చక్కగా నిలవబడు. ఎందుకు దెయ్యానికి అవకాశం ఇచ్చావు? ఎందుకు ఇంకా లోకపు వాసన నీ నుంచి విడిచిపెట్టడం లేదు? అది వద్దనుకునే కదా ప్రభు దగ్గరికి వచ్చాము. ఏమండి, ఆ లోకపు జీవితం వద్దనుకునే కదా ప్రభు దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రభు రక్తంలో కడగబడిన తరువాతను కూడా నీవు ఇంకా ఆ లోకపు వాసనే, దానినే పీల్చుకుంటూ, దానినే ఆగ్రహిస్తూ, దానినే సేవిస్తూ, దానినే హత్తుకొని ఎంతకాలం ఇంకా నువ్వు ఇలాగునా బ్రతుకుతూ ఉంటావో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, నీవు చక్కగా నిలవబడుము. ఎలా ఉండాలట? చక్కగా నిలవబడు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం నీ వింటావు, దేవుని స్వరం నీ వింటావు. ఏమండి, దేవుని స్వరముని వినకుండా లోకము దేవుని స్వరం నీకు వినబడినివ్వకుండా ఆపేస్తుంది. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్వరం వినే స్థితిలో నీవు ఉండాలి. రెండో మాట మనం ఇలాగ చదువుతాం. అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు
సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. ప్రభువులా చెప్తున్నారు, నీవు లేచి నిలువుము అంటున్నాడు. ఏం చేయాలట? నీవు లేచి నిలవబడు. ఇందాకేమో నువ్వు చక్కగా నిలవబడుమని చెప్పాడు. ఇప్పుడు రెండో మాట ప్రభు ఏమంటున్నారంటే, నీవు లేచి నిలవబడుము. ఏ పరిస్థితులు అయితే నువ్వు కృంగిపోయావో, ఏ పరిస్థితులు అయితే నేను బలహీనపరుస్తున్నాయో, ప్రభు అంటున్నారు, నిద్రించుచున్న నీవు లెమ్ము అని అంటున్నాడు. నిరాశలో ఉన్నటువంటి నిన్ను ప్రభు అంటున్నారు, లెమ్ము అని అంటున్నారు. నీవు లేచి నిలవబడుము. నిరాశలో నుంచి నువ్వు పైకి లే, దేవుని కొరకు నిలవబడు. నిరుత్సాహంలోంచి లేచి నిలవబడు. అవిశ్వాసంలోంచి లేచి నిలవబడు. భక్తిహీనతలో నుంచి లేచి ప్రభు కొరకు నిలవబడు. ఏం జరిగిద్దో తెలుసా? 2 విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మొదటి మాట ఇలా చెప్పాడు ప్రభువారు, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. గట్టిగా దేవుని మేము చెప్దామా? దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం ఏమిటనంటే, నేను నిన్ను కాపాడేదను. నీవు గనక నిలవబడగలిగితే దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుని కాపుదలను పొందుకుంటావు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడేదను అన్నాడు. ఇప్పుడు రెండో మాట ప్రభువులో చెప్తున్నారు, నువ్వు లేచి నిలవబడు, నేను నీకు సహాయము చేసేదను. నేను నిన్ను బలపరుస్తాను. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీ చేతిని నేను పట్టుకొని ఉన్నాను. నిన్ను విడవను, ఎడబాయను. పిల్లలారా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని కాపుదలను పొందుతావు. దేవుని సంరక్షణను పొందుతావు. దేవుని యొక్క భద్రతను పొందుకుంటావు. ప్రభు చెప్తున్నారు అక్కడ, ఈ ప్రజల వల్ల కానీ అన్యజనుల వల్ల కానీ హాని కలుగకుండా, ఏ తెగులు నీ గుడారు సమీపించకుండా, ఏ హాని నీకు సంభవించకుండా, ఏ ప్రమాదము నీకు సంభవించకుండా, ఏ నష్టము నీకు సంభవించకుండా, నిన్ను బలహీనపరిచే ఏ పరిస్థితి అయినా సరే నీకు సంభవించకుండా ప్రభు ఏం చేస్తారట? నేను నీకు సహాయము నిన్ను కాపాడేదను. ప్రభు ఏం చేస్తారు? నిన్ను కాపాడుతాడు, నిన్ను బలపరుస్తాడు, నీ సహాయం చేస్తాడు. నువ్వు దేవుని కొరకు నిలవబడితే, దేవునిలో గనక నువ్వు నిలవబడితే, నువ్వు చక్కగా నిలవబడగలిగితే ప్రభు యొక్క వాగ్దానము నీవు పొందుకోగలుగుతావు. దేవుని కాపుదల నీవు పొందుకోగలుగుతావు. రెండో మాట ప్రభువులకు చెప్పారు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారమును దేవుని వైపుకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వాళ్ళు స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. ప్రభు అంటున్నారు, నిన్ను బట్టి ప్రజలను నా వైపు త్రిప్పేదను అంటున్నాడు ఆయన. ఆమెను చెప్తామా? నీవు కనుక దేవునిలో చక్కగా నిలవబడగలిగితే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను బట్టి ప్రజలను నా వైపుకు త్రిప్పేదను. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడట. సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు వారిని నడిపిస్తాడు. పిల్లలారా, నీవు గనక దేవుని నమ్ముకున్న నీవు గనక, దేవుని ఆరాధిస్తున్న నీవు గనక చక్కగా నిలవబడగలిగితే నిన్ను బట్టి అనేకులు రక్షణ పొందుదురు.
ఆమె చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో, ఇదే అపోస్తల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి రాయబడ్డది. 9వ అధ్యాయము 35వ వచనం. వెంటనే అతడు లేచెను, లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ, గమనించండి, అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఆమె చెప్తాం గట్టిగా. అతనిని చూచి, ఒక వ్యక్తిని చూచి 2 గ్రామముల ప్రజలు ప్రభువు తట్టు తిరిగిరి. ఎంత అద్భుతం అండి. ఆ వ్యక్తి పేరు ఐనేయ. ఎవరట? ఐనేయ. అతనికి జబ్బు చేసింది. 8 సంవత్సరములుగా అతడు జబ్బుతో ఉన్నాడు, మంచము పట్టి ఉన్నాడు. ఎన్నో రకాల ప్రయత్నములు చేసినను ఏ మాత్రము కూడా అతడు స్వస్థత పొందలేకపోయాడు. పిల్లలారా, ఒక రోజున 34వ వచనం రాయబడి ఉంది, పేతురు, ఐనేయ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు అని చెప్పాడు. ఒక రోజున యేసు క్రీస్తు ఐనేయను స్వస్థపరిచాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. 8 సంవత్సరముల వ్యాధిగ్రస్తుడను యేసు ప్రభు స్వస్థపరిచాడు. అప్పుడు అతడు ఆరోగ్యం పొందుకున్నాడు, వ్యాధి నుండి విడుదల పొందాడు, మంచం మీద నుంచి లేచాడు, అతడు నిలవబడ్డాడు. అప్పుడేమైందో తెలుసా? వాక్యం చెప్తుంది పిల్లలారా, అతనిని చూసి, ఎవరిని చూసి? స్వస్థత పొందిన ఆ మనుషుని చూసి, లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ, చెప్పండి, ప్రభువు తట్టు తిరిగిరి. ఎంత అద్భుతం అండి. ఒక్క వ్యక్తిని బట్టి 2 గ్రామముల ప్రజలు ప్రభువు తట్టు తిరిగారట, మారు మనసు పొందారట, రక్షణ పొందారట. పిల్లలారా, 2 గ్రామముల ప్రజల యొక్క రక్షణ ఒక్క వ్యక్తిని బట్టి 8 సంవత్సరములు ఆగిపోయింది. 8 సంవత్సరములో 2 గ్రామముల ప్రజల యొక్క రక్షణ ఒక్క వ్యక్తిని బట్టి ఆగిపోయింది. ఆలోచించేద్దాం. ఈరోజున ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను బట్టి అనేకులను రక్షించేదను అంటున్నాడు ఆయన. నీవు నిలవబడు. నువ్వేం చేయాలి? నిలవబడు. నువ్వు నిలవబడు. నిన్ను బట్టి దేవుడు అనేకులను రక్షణలోనికి నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు. పిల్లలారా, నిన్ను బట్టి అనేకులు రక్షణలోనికి రావాలి. అంతేకాని నిన్ను బట్టి అనేకులు రక్షణకు దూరముగా మిగిలిపోకూడదు. ప్రభు అంటున్నారు, వ్రాయబడిన దానిని బట్టి, మిమ్మను బట్టియే కదా నా నామము దూషించబడుచున్నది అన్నాడు. ఎవరిని బట్టట? ఎవరిని బట్టట? దేవుని నామము సమాజంలో దూషించబడ్డని కారకులు ఎవరట? చెప్పాలి. ఎవరట? మనమే. నేనేం చెప్పాలి? నిన్ను బట్టే వ్రాయబడిన దాన్ని బట్టి, నిన్ను బట్టే సమాజంలో దేవుని నామము దూషించబడుతుంది. దేవుని నామము హేళన చేయబడుతూ ఉంది. అనేక మంది దేవుని అవమానపరుస్తూ ఉన్నారు. దేవుడు గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త అయినప్పటికీ సమాజములో నిన్ను బట్టియే దేవుని నామము దూషించబడుతుంది. ఎందుకని? నీవు చక్కగా నిలవబడలేకపోవటమే కారణము. నువ్వు గనక చక్కగా నిలవబడగలిగితే నిన్ను బట్టి
అనేకులను రక్షణలోనికి దేవుడు నడిపిస్తాడు. నువ్వు నిలవబడు అంటున్నాడు ప్రభు. నువ్వు నిలవబడితే ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, నీకు సహాయం చేస్తాడు. నిన్ను బట్టి అనేకులను రక్షణలో నడిపిస్తాడు. పిల్లలారా, ఎంతమంది రక్షణకు నీవు కారణమయ్యావు? నిన్ను బట్టి ఎంతమంది రక్షించబడ్డారు? నిన్ను బట్టి ఎంతమంది రక్షించబడ్డారు? నిన్ను బట్టి ఎంతమంది ప్రభు గొప్పతనాన్ని తెలుసుకోగలిగారు? నిన్ను బట్టి ఎంతమంది బలపరచబడ్డారు, ప్రోత్సహించబడ్డారు? ఆలోచించి ఒకసారి ఆలోచన చేస్తే అన్నీ కూడా జీరోలే కనబడుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? నీవు సరిగ్గా నిలవబడటం లేదు. పేరుకు మాత్రం ప్రభువుని నమ్ముకున్నావు, పేరుకు మాత్రం ప్రభువుని ఆరాధిస్తున్నావు, పేరుకు మాత్రం దేవుని బిడ్డమని సాక్ష్యం పొందుకుంటున్నావు. కానీ నీ జీవితం దేవునిలో చెప్పండి చక్కగా నిలవబడటం లేదు. అందుకే దేవుని బిడ్డలారా, నిన్ను చూసినప్పుడు చాలామంది దేవుడిని అసహించుకుంటున్నారు. దేవుని అసహించుకురే, దేవుని బిడ్డలేడరా ఇలాగున్నారు, దేవుని బిడ్డలేడరా ఇలా మాట్లాడుతున్నారు, దేవుని బిడ్డలేడు ఇలా ప్రవర్తిస్తున్నారు, దేవుని బిడ్డలేటి ఇలాంటి పనులు చేస్తున్నారు, దేవుని బిడ్డలేటి ఇలాగూ జీవిస్తూ ఉన్నారని మాట్లాడుచున్నారంటే కారణం ఏంటి? నీవు చక్కగా నిలవబడలేకపోవటమే. ఈరోజున ప్రభు చెప్తూ ఉన్నారు, పిల్లలారా, నీవు చక్కగా నిలవబడు. ఏం చేయాలి? నీవు చక్కగా నిలవబడు. ప్రభు నమ్ముకున్న మారు మనసు లేదు, ప్రభు నమ్ముకున్న ఆ చెడు అలవాట్లు విడిచిపెట్టడం లేదు, ఆ వ్యసనాలు విడిచిపెట్టడం లేదు, ఆ బూతులు మాట్లాడడం విడిచిపెట్టడం లేదు, వీళ్ళ మీద చాడీలు చెప్పడం మానటం విడిచిపెట్టడం లేదు. మనుషుల మధ్య గొడవలు పెట్టే స్వభావం విడిచిపెట్టడం లేదు. ఏమండి? ఆదివారం మాత్రం భక్తులు, ఆదివారం మాత్రం దేవుని పిల్లలం, మిగిలిన 6 దినాలు ఎలా ఉంటున్నావు? ఈరోజు నీ సాక్ష్యం ఏమై ఉంది? నీ సాక్ష్యము ఏమై ఉంది? నీ ఇంటిలో నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ మనవళ్ళ దగ్గర, నీ తోబుట్టుల దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నీ సాక్ష్యము ఏమై ఉంది? నీ సాక్ష్యము ఎలా ఉంది? నీకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ కుటుంబం ఇంకా రక్షణ పొందకుండా ఉంది అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? నీవు దేవునిలో చక్కగా నిలవబడలేకపోవటమే కారణము. పిల్లలారా, ఐనయ్య అనే వ్యక్తి స్వస్థత పొందితే 2 గ్రామముల ప్రజలు ప్రభువు తట్టు తిరిగారట. జాగ్రత్తగా గమనించండి. ఐనయ్య నిలవబడి ఏమైనా సువార్త ప్రకటించాడా? ఐనయ్య నిలవబడి ఏమైనా సువార్త ప్రకటించాడా? లేదే. పోనీ ఐనయ్య నిలవబడి ఏమైనా సాక్ష్యం చెప్పాడా? దేవునికి వందనాలండి, మీకు అందరికీ వందనాలు, దేవుడు అండి నన్ను స్వస్థపరచు అని సాక్ష్యం చెప్పాడా? సాక్ష్యం చెప్పలేదు, సువార్త ప్రకటించలేదు. కానీ 2 గ్రామముల ప్రజలు ప్రభువు తట్టు తిరుగుటకు కారకుడయ్యాడు. చెప్పండి గట్టిగా. ఎందుకో తెలుసా? అతని జీవితమే ఒక సాక్ష్యము, అతని జీవితమే ఒక సువార్త. పిల్లలారా, ఈరోజు నీవు చెప్పే మాట కంటే, నీవు చెప్పే సాక్ష్యము కంటే ఈ రోజున నీ జీవితం ఏమై ఉన్నది అన్నదే ప్రశ్న. నీ జీవితం ఏమై ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? ఎలా బ్రతుకుతున్నావు? నీ జీవితమే ఒక సువార్త కావాలి. నీ జీవితమే యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చే ఒక సాక్ష్యము కావాలి. నీ జీవితమే ఒక సాక్ష్యం అయిపోవాలి, ఒక సాక్ష్యంగా మారిపోవాలి. అదండి, అప్పుడు మార్పు అనేది మనుషులలో కనబడుతుంది.
మార్పు అనేది మనుషుల్లో కనబడుతుంది. మన పేరుకి మాత్రం ప్రభువుని నమ్ముకున్నా కానీ దేవుడు శక్తిమంతుడని తెలుసు కానీ ఆయన శక్తిని పొందలేని భక్తిని కలిగి ఉన్నాం. ప్రభు అంటారు కదా, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించలేని వారముగా ఉన్నాం. పైకి ఎలా ఉన్నాం మనం అందరం? భక్తి కలిగిన భక్తులం. ఏమండి? భక్తులం. మనం అలా బైబిల్ పట్టుకుని రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఏమండి, అందరూ కూడా మనం భక్తులు అంటారు. అనరా? దయ్యాలు అంటారా? అనరు, భక్తులు అంటారు. పేరుకు మాత్రం మనం అందరం ఎవరు? భక్తులం. కానీ మనలో శక్తి లేని భక్తులం. ఏమి లేదు మన దగ్గర, శక్తి లేదు. ఏమండి? శక్తి లేదు. మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అలా నిలవబడి అకస్మాత్ కింద పడిపోయింది. యవనస్తురాలే. ఒక ఆపరేషన్ నిమిత్తం మేము వెళ్ళాం అక్కడికి. ఏమండి, అందరూ చూస్తూ ఉన్నారు. ఆ ఐసీయూ వార్డులో అందరూ చూస్తున్నారు. డాక్టర్ చూస్తున్నారు, నర్సులు చూస్తున్నారు, ఇంకా మిగిలిన పేషెంట్లు పక్కన ఉన్న వాళ్ళు అందరూ చూస్తుండగా ఈ అమ్మాయి ఏం చేసింది? కింద పడిపోయింది. గవగా మంచం మీద వేసి ఆమె ఏమండి నాడి పరీక్ష చేసి ఒక సూది పెట్టి సెలైన్ పెట్టాక అప్పుడు నిలవబడ్డది. ఎందుకు పడిపోయింది ఆమె? ఎందుకు పడిపోయిందట? ఏమి లేదు ఆమె దగ్గర, శక్తి లేదు. అందుకే పడిపోయింది. అర్థమైందా? ఈరోజున దేవుని యొక్క శక్తి నీలో లేకపోతే నీవు పడిపోతున్నావు. రోజు పడిపోతున్నావు. ఎన్నిసార్లు పడిపోతున్నావో, ఎన్ని చోట్ల పడిపోతున్నావో, ఎన్ని స్థలాల్లో పడిపోతున్నావో, ఎన్ని పరిస్థితుల్లో పడిపోతున్నావో. విచారం ఏంటనంటే, నువ్వు పడిపోతున్న ప్రతిసారి నేను పడిపోతున్నాను అని నువ్వు గ్రహించడం లేదు, నీకు అర్థం అవటం లేదు. అందుకే నేను పడిపోతున్నాను, నేను ఎందుకు పడిపోతున్నానో అని నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు. పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, నీ జీవితమే ఒక సాక్ష్యం అవ్వాలి. నీ నోట్లోంచి వచ్చే సాక్ష్యం కాదు, నీ తల మొదలుకు అరికాలు వరకు నీ జీవితమే ఒక సాక్ష్యం కావాలి. నీ జీవితమే ఒక సువార్త కావాలి. నీ జీవితము దేవుని శక్తి చేత నింపబడినదిగా ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో మార్పును చూడగలుగుతాం. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. నువ్వెన్నిసార్లు ఇంట్లో ఒరే దేవుని నమ్ముకోరా, లేకపోతే ఆ కూతుర్నో కోడల్లో మనవల్లో దేవుని నమ్ముకో, నాతో చర్చకురా అని నువ్వు ఎన్నోసార్లు చెప్తున్నా సరే వాళ్ళు రాలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నీవే కారణం. కారణం ఏంటట? చెప్పండి, కారణం ఏంటట? నీవే కారణం. నీ తోబుట్టువులు దేవుని సన్నిధికి రాలేకపోతున్న కారణం నీవే. దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని మనం కలిగి ఉంటే, దేవుని గొప్పతనం మన జీవితంలో ప్రత్యక్షపరచబడుతూ ఉంటే ఏమండి, నువ్వు రమ్మని చెప్పకపోయినను ఆటోమేటిక్గా వచ్చి దేవుని దగ్గర మోకరిస్తారు. నీవు ఆరాధిస్తున్న నీ దేవుని శక్తి నీలో కనబడాలి. ఆ ప్రత్యక్షత నీలో కనబడాలి. నిన్ను చూస్తున్న మనుషులకు నీలో దేవుని ప్రత్యక్షత కనబడాలి. ఆయనయ్య స్వస్థత పొందుకున్నాకనే 2 గ్రామాల ప్రజలు రక్షణలోనికి వచ్చారు. అంటే ఇప్పుడు ఆయనయ్యలో ఏం కనబడుతుంది? దేవుడు అనుగ్రహించిన స్వస్థత కనబడుతుంది, దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత కనబడుతుంది, దేవుని యొక్క గొప్పతనం కనబడుతుంది, దేవుని యొక్క ఆ శక్తి ఆయనయ్యలో కనబడుతుంది. కనుక ఇప్పుడు ఆయనయ్యను చూసిన ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడంటే, నిజముగా యేసు ప్రభు దేవుడు,
యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడు, ఆ దేవుడు నాకు కావాలి అనుకుని అందరూ కూడా ప్రభు దగ్గరికి రాగలిగారు. పిల్లలారా, రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు లేచి నిలవబడు. ఏ పరిస్థితుల్లో ఇంతవరకు నువ్వు పడిపోయావో, ఇంతవరకు ఎలాంటి చోట్ల పడిపోయావో, ఎలాంటి స్థితిలో పడిపోయావో, ఎలాంటి సందర్భాల్లో పడిపోయావో, దేవుని బిడ్డలారా, కనీసం ఈ రోజు నుంచైనా లేవటం ప్రారంభించు. నువ్వు లేచి నిలువము అన్నాడు ప్రభు. పడిపోయిన స్థితిలో నుంచి లేచి నిలబడు. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ప్రభు అంటున్నారు, ఆ స్థితిలో నుంచి నువ్వు తిరిగి లేవాలి. నువ్వు తిరిగి ఏం కావాలి? లేవాలి. లేదండి నేను పడిపోయాను, ఈ పడిపోయిన స్థితే నాకు బాగుంది, ఈ పడిపోయిన స్థితిలోనే నేను ఉండిపోతానండి అని అనుకుంటావా? జాగ్రత్త. నీ వలన అనేక మంది రక్షణ పొందకుండా నీవే ఒక గుద్ది బండవుగా మిగిలిపోతావు. రేపటి దినాన్న ఆ ఆత్మలన్నీ నరకానికి పోయి వాళ్ళు కేకలు పెడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే, ఆ రోజున పిల్లలారా ఆ నిందారోపణలన్నీ నీ మీదనే మోపబడి ఉంటాయి. అందుకే ఈరోజున వాక్యం ఏంటో తెలుసా? నీ జీవితం నీ తోటి వారి రక్షణకు కారణము కావాలి. అంతేకాని నీ తోటి వారు దేవునికి దూరంగా ఉండటానికి నీ జీవితము గుది బండగా మారకూడదు. నిన్ను బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలి, దేవుడు మహిమపరచబడాలి. అంతేకాని నిన్ను బట్టి దేవుడు అవమానపరచబడకూడదు. నిన్ను బట్టి దేవుడు అవమానపరచబడుచున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు ఇంకనూ పడిపోయిన స్థితిలోనే ఉన్నావు. పిల్లలారా, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నంతకాలం దేవుని సహాయమో నువ్వు పొందలేవు, దేవుని కాపుదల పొందలేవు. రైట్. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు లేచి నిలవబడు. నువ్వు లేచి నిలబడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ హాని రాకుండా దేవుని కాపుదల దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవది, నిన్ను బట్టి అనేకులను రక్షణలోనికి ప్రభు నడిపిస్తాడు. మూడో మాటలో చెప్తాను, రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ప్రభు చెప్తున్నారు, దేవుని ప్రజలైన వారి మీదకి ఒక రోజున 3 దేశముల శత్రువులు యుద్ధమునకు వచ్చారు. అప్పుడు దేవుని ప్రజలైన వారు చాలా భయపడ్డారు, ఆందోళన చెందారు, కలవరం పడ్డారు. అయ్యో, 3 దేశముల సైనికులు వస్తున్నారు, వారితో మేము యుద్ధం చేసేది ఎలా, వారిని ఎలా మేము ఎదుర్కోవాలని చాలా ఆందోళన పడుతున్నప్పుడు దేవుడు అన్నారు వారితో, యోధా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి అన్నారు. ఆమె చెప్తాం గట్టిగా, 2 చేతుల పైకి చెప్పండి గట్టిగా. ప్రభు ఏమన్నారు? యోధా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, చెప్పండి, మీరు నిలవబడుడి. ఏమంటున్నాడు? మీరు నిలవబడండి, మీరు నిలవబడండి, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. జస్ట్ మీరు నిలవబడండి, నేను మీకు రక్షణ ఇస్తాను. మీరు నిలవబడండి, నేను మీకు విజయాన్ని ఇస్తాను. మీరు నిలవబడండి, మీ శత్రువును నేను ఓడిస్తాను. మీరు నిలవబడండి, మీ పక్షముగా నేను యుద్ధము చేస్తాను. మీరు నిలవబడండి, మీ పక్షముగా నేను పోరాడతాను. మీరు నిలవబడండి, మీ పక్షముగా నేను కార్యములను జరిగిస్తాను.
ఆమె చెప్తామా? 20వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఏమండి, ఏం చేశారట? ఇశ్రాయేలు వారందరూ, దేవుని ప్రజలైన వారందరూ కూడా, పురుషులు, స్త్రీలు, పిల్లలు, తర్వాత శిశువులు అంటే పసిపిల్లలు అందరూ దేవుని సన్నిధిని నిలవబడిరి. ఆమె చెప్తాం గట్టిగా. పిల్లలారా, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నిలవబడాలి. దేవుని సన్నిధి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన స్థలము. ఈ మందిరము నిన్ను ప్రేమించి ప్రభువు నీకు ఇచ్చిన ఒక అద్భుతమైన స్థలము. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏ మందిరములో అయితే ప్రభువు నిన్ను ఉంచారో ఆ మందిరములో నీవు నిలవబడాలి. నీ కుటుంబముతో కలిసి నీవు నిలవబడాలి. ఎక్కడ నిలబడాలట? దేవుడు నీకు ఇచ్చినటువంటి మందిరములో నీవు నిలవబడాలి. చెప్పండి, ఇంకా నీ కుటుంబము కూడా నిలవబడాలి. ఏమండి, తల్లో చోట పిల్లో చోట, భర్త చోట భార్య ఒక చోట. అది దేవుడు ఇష్టపడే నియమం కాదు, అది దేవుడు ఇష్టపడే విధానము కాదు. భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులైన పిల్లలైనా దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన దేవుని మందిరములో నీవు నిలవబడాలి. నీతో పాటు నీ కుటుంబం అంతయు దేవుని మందిరములో నిలవబడాలి. ఎప్పుడైతే అలాగున జరుగుతుందో అప్పుడు దేవుడు మీ పక్షముగా కార్యములు చేస్తాడు. ఆ రోజున ఇశ్రాయేలట భర్త, భార్య, పిల్లలు, శిశువులు అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలవబడ్డారట. అప్పుడు పిల్లలారా, ఇశ్రాయేలుల పక్షముగా వారి శత్రువులతో దేవుడే యుద్ధము చేశాడు. దేవుడే పోరాటం జరిగించాడు. దేవుడే శత్రువుకు అపజయం ఇచ్చాడు. దేవుడే ఇశ్రాయేలులకు విజయమును అనుగ్రహించారు. చెప్పండి గట్టిగా. నీవు కనుక దేవుని సన్నిధిలో నిలవబడగలిగితే ఖచ్చితంగా నీకు దేవుడు విజయమును అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా? ఎక్కడుండాలి మనము? దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో యోనా అనే భక్తుడి గురించి రాయబడి ఉంటుంది. ఆ మొదటి అధ్యాయం 3వ వచనంలో రాస్తూ అంటాడు, యోనాట దేవుని సన్నిధిలో నిలవక, ఎక్కడ నిలబడతలేదట? దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోతున్నాడు. వాడు రేవుకెళ్ళాడు, టికెట్ కొనుక్కున్నాడు, వాడెక్కాడు. ఆ వాడ అడుగు భాగమునకు వెళ్ళిపోయి పడుకున్నాడు. దేవుడు అన్నాడు యోనాతో, యోనా, నా సన్నిధిలో నీవు నిలువు, నా సన్నిధిలో నీవు నిందారహితముగా జీవించు అని ప్రభు చెబుతుంటే యోనా ఏం చేస్తున్నాడట? దేవుని సన్నిధిలో నిలవకుండా పారిపోతున్నాడు. ఏమండి, ఎక్కడికి పారిపోగలవు? ఎంత దూరం పారిపోగలవు? ఎంతకాలం పారిపోగలవు? దేవుని కంటి కనబడకుండా ఎంత దూరం పారిపోగలవు? టికెట్ కొనుక్కున్నాడు, వాడెక్కాడు, వాడు అడుగు బాగానే పడుకున్నాడు, ఎవరు చూడడం లేదు కదా అనుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వాడకు దేవుడు ఒక ప్రమాదం పంపించాడు. అప్పుడు వాడలో ఉన్న వారందరూ చీట్లు వేసుకుంటే యోనా మీద చీటీ పడ్డది. యోనాని అడిగా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వస్తున్నావు అంటే ఇప్పుడు యోనా అంటున్నాడు, నేను నా దేవుని సన్నిధిలో నిలవజాలక నేను పారిపోతున్నాను. అందుకే ఈ తుఫాను, అందుకే ఈ ప్రమాదం. అయ్యా, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? నన్ను ఎత్తి సముద్రంలో పడేశాను. ఇప్పుడు యోనాని ఎత్తి ఎక్కడ పడేశారు? దేవుని సన్నిధిలో ఉండవలసిన వ్యక్తిని ఇప్పుడు ఎక్కడ పడేశారు? సముద్రంలో పడవేయబడ్డాడు. దేవుని సన్నిధిలో ఉంటే క్షేమకరంగా ఉంటాం.
దేవుని సన్నిధిలో ఉంటే భద్రత ఉంటుంది, దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉంటే నెమ్మది, దేవుని సన్నిధిలో ఉంటే సంతోషం, దేవుని సన్నిధిలో ఉంటే మేలులు, దేవుని సన్నిధిలో ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో నిలవజాలకపోయాడు గనక ఇప్పుడు యోనను ఎత్తి సముద్రంలో పడేశారు. అక్కడతో అయిపోయిందా? లేదే. దేవుడు పెద్ద చేపకు చెప్పాడట, ఓ చేప అని వెళ్ళు యోనను మింగు అంటే అప్పుడు చేప వచ్చి యోనను మింగేసింది. అప్పుడు యోన చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. ఏమండి? చేప కడుపు కంపు కొట్టే ప్లేస్ కదా, కంపు కొట్టే ప్లేస్, నీసు వాసన. చేప అంతా వండుకుంటా కానీ చేప కడుపును మాత్రం కోసి బయటపడేస్తాం. వండుతావా? దానైనా ఫ్రై చేస్తావా? చెయ్యం కదా. ఏమండి? ఆ భయంకరమైన కంపు కొట్టే ప్లేసులో ఉండవలసి వచ్చింది. 3 దినములు తిండి లేదు, నిద్ర లేదు, నీళ్లు లేవు, సుఖం లేదు, సంతోషం లేదు. ఒకటే కంపు, ఒకటే కంపు. పిల్లలారా, కొంతమందికి జీవితం కంపు కొడితేనే కానీ బుద్ధి రాదు. యోనాలాగా దేవుని సన్నిధిలో ఉండి చక్కగా దేవుని స్తుతించుకుంటూ, దేవుని మహింపరచుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, వచ్చిన ప్రజలకి దేవుని మాటలు చెబుతూ, దేవుని ప్రేమను పంచుతూ, దేవుని గొప్పతనాన్ని ప్రత్యక్షపరుస్తూ, ఏమండి, దేవుని కొరకు నిలవబడవలసిన ఒక వ్యక్తి ఈరోజు ఎక్కడుంటున్నాడట? చేప కడుపులో ఉండవలసి వచ్చింది. పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉంటావా? ఏమండి, కంపు కొట్టే ప్లేసులో ఉంటావా? ఏమండి, ఎక్కడుంటే బాగుంటుంది? ఎక్కడుంటే బాగుంటుంది? ఏమండి, దైవజనుడైనటువంటి ఏలియా ఒకరోజున రాజు ముందు నిలబడ్డాడు. రాజుతో ఇలా చెప్పాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ దేవుని జీవముతోడో ఇదిగో ఈరోజు మొదలుకొని రాబోయే 3.5 సంవత్సరముల వరకు ఈ దేశము మీద వర్షము కానీ మంచు కానీ కురవదు అని చెప్పాడు. అంతే, ఆ మాట చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. ఏలి అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. ఏలియా ఏ దేవుని సన్నిధిని నిలబడి ఉన్నాడో ఆ దేవుడు యోనాను పోషించడం మొదలుపెట్టాడు. ఆ దేవుడు ఆ ఏలియాను పోషించడం మొదలుపెట్టాడు. ఆ దేవుడు ఏం చేశాడండి? ఏలియాను పోషించడం మొదలుపెట్టాడు. ఏ దేవుని సన్నిధిలో నేను ఉన్నానని ఏలియా సాక్ష్యం ఇచ్చాడో దేవుడు ఆ ఏలియాను పోషించడం మొదలుపెట్టాడు. దేశమంతా కరువు, వర్షాలు లేవు, మంచు లేదు, పనులు లేవు, డబ్బులు లేవు, ఆహారం లేదు. ప్రజలందరూ ఆహారం లేక అల్లాడిపోతున్నారు. కానీ దైవజనుడైన ఏలియా 3.5 సంవత్సరములు కరువు కాలమంతా ఒక్క పూట కూడా ఆకలితో పండుకొనలేదు. ఆమె చెప్తాం గట్టిగా. 3.5 సంవత్సరాలు కరువు కాలం అంతా దేవుడు ఏలియాను పోషించాడు. ఏమండి, కాకులతో ఆహారం పంపించాడు. ఎవరితో? కాకులతో ఆహారం పంపించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక విధవరాలు ద్వారా దేవుడు సేవకుని పోషించాడు. తొట్టులో ఉన్న పిండి అయిపోనివ్వలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోనివ్వకుండా దేవుడు ఆ సేవకుని బట్టి, ఆ విధవరాలును, ఆమెను బట్టి ఆ కుమారుని దేవుడు పోషించడం మొదలుపెట్టాడు. దేశమంతా కరువు, దేశమంతా అల్లాడిపోతున్నారు, దేశమంతా ఇబ్బందులు పడుతున్నారు. కానీ పిల్లలారా, దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నటువంటి సేవకుని జీవితంలో, విశ్వాసి జీవితంలో, ఒక చంటి బిడ్డ జీవితంలో ఏమాత్రము కూడా వారు ఏమండి ఆకలితో పండుకొనలేదు. ఆమె చెప్పండి గట్టిగా. సేవకునే కాదు, దేవుని కొరకు నిలవబడితే ఎవరినైనా సరే దేవుడు పోషిస్తాడు. సేవకుని పోషించాడు,
విధవరాలను పోషించండి, విశ్వాసిని పోషించాడు. ఆమె కుమారుని పిల్లలను కూడా దేవుడు పోషించాడు. నువ్వు దేవుని కొరకు నిలవబడితే దేవుడు నిన్ను పోషించేవాడై ఉన్నాడు. నీ కొరకు దేవుడు ఆకాశపు వాకిళ్ళను విప్పుతాడు. ప్రభు అన్నారు, ఆకాశమును నా మంచి ధననిధిని నీ కొరకు తెరిచేదను అని చెప్పాడు. పట్టజాలి దీవెనలు నీకు అనుగ్రహించేదను అన్నాడు. దేవుని కొరకు నిలవబడు పిల్లలారా. దేవుని కొరకు నిలవబడితే ఏమండి, దేవుని కొరకు నిలవబడితే దేవుని గొప్ప కార్యములు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఆమె చెప్పండి గట్టిగా. అందరూ లేచి నిలబడతాం. అందరం కూడా లేచి నిలబడతాం. అందరం మోకరిద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. స్తోత్రం. అందరూ కూడా మోకరిద్దాం. త్వరగా అందరూ కూడా మోకరించండి. దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. అందరూ కూడా మోకరించండి. గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకరించండి, ప్రార్థించేద్దాం.